దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుదము. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షణగా ఇచ్చట వల్ల లోకమునంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేపడినందులకాయ నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధ ఆత్మను ఓ దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కృపనిచ్చినందుకాయ నిన్ను స్తుతించుచున్నాము. ఆత్మను ఓ దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకము విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటూ యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము మోకరించి మౌనముగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకొందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గంలో తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులు తెలియజేసిన వాగ్దానం ప్రకారము ఓ ప్రభువా, పాప పీడితుల మన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పుతో ఒప్పుకుని వారిని ఖాయము పశ్చాత్తాపడవ తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వాని నుండి మన విడుదల చేసి మన నడతను దిద్దుకుని తగిన సమయము దయచేసి పరిశుద్ధ ఆత్మిక కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువుని స్తుతించుడి. ప్రభు నామ స్తుతింపబడునుగాక. తండ్రికి నీ కుమారుడికి నీ పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆది యందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉన్నట్లు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. మొదటి పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనముల కల దేవుని వాక్యాన్ని విందాము. మొదటి పాఠముగా అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను
మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి అందును మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. చదవబడిన ఈ వాక్యాన్ని దేవుడు మన ఆత్మల మేల్నిమిత్తమై దీవించునుగాక. రెండవ పాఠము చదవబడును. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి ప్రారంభం. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నీకోదేమో, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. ఇంతటితో రెండవ పాఠము సమాప్తము. నంద సుదీనము నా యేసున్నాము దినము ప్రయాసమెల్లబోయిన దయారక్షణ దినము భాగ్యము దీనము ప్రభుంగైకో నదీనము భక్తి ప్రార్థనలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యము దీనము ప్రభుంగైకొన్న దినము. ప్రభునితో నిరంతరము నిబంధనం చేసుకుంటే నే భక్తితే నింపొందగా విభుని పాద పద్మము భాగ్యము దీనము ప్రభు
ప్రార్థనలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యము దీనము ప్రభున్ గైకొన్న దినము. నాయాత్మ శాంతముందుము నీ యేసే నీ ఆధారము భయంబులేక రక్షణం పాలి భాగంబు పొందుము భాగ్యము దీనము ప్రభున్ గైకొన్న దినము. భక్తి ప్రార్థనలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యము దీనము ప్రభున్ గైకొన్న దినము. చేసేడి యొప్పందము ఎల్లేడా నెరవేర్తును నీ జచ్చువేలయందును నీ దయమేచి పాడుదు భాగ్యము దీనము ప్రభున్ గైకొన్న దినము. భక్తి ప్రార్థనలేసుడు ప్రఖ్యాతి నాకు నేర్పిన భాగ్యము దీనము ప్రభున్ గైకొన్న దినము. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి కలిగినటువంటి మా దేవ, మీ మహోన్నతమైన నామముకు దేవా వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో దేవా మీరు చేసినటువంటి ప్రతి విధమైన మేలను బట్టి, ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవా మీకు వందనములు. దేవా ప్రత్యేకంగా దేవా ఈ యొక్క సమయంలో నీ యొక్క మాటను ధ్యానించడానికి సిద్ధపడుచుండగా మీ యొక్క కృపలను క్షేమమును మాకు దయచేయండి. దేవ మీ వాక్యమును ధ్యానించగలిగినటువంటి స్థితిని, అర్థము చేసుకోగలిగినటువంటి ఆత్మను మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో. చాలామంది తెలిసినటువంటి వారు కుటుంబాల్లో కొన్ని విషాదకరమైనటువంటి సంఘటనలు జరగడం చూసాం. కొంతమంది అనారోగ్యం పాలవడం కూడా చూసాం. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క చిత్తం మన జీవితంలో జరిగిస్తున్నారని మనం విశ్వసించినట్లయితే ప్రతి సందర్భం కూడా మనం కృతజ్ఞత చెల్లించేటువంటి సందర్భం కింద ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడని, ఆశీర్వాదాన్ని అంగీకరిస్తారని నమ్ముచున్నాను. ముఖ్యంగా ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం చూసుకున్నట్లయితే బాప్తిజం. బాప్తిజం గురించినటువంటి మనం అనుకునేటువంటి అంశాలు ఏంటండి? ఒకవేళ ఎవరైనా వచ్చి వాట్ ఈస్ బాప్టిజం అని మనల్ని ఎవరినైనా అడిగితే చాలామంది చెప్పేటువంటిది బాప్టిజం అంటే ఏంటో కాకుండా బాప్టిజం ఎలా తీసుకోవాలనేటువంటి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదండి. కొంతమంది మునిగి తీసుకోవాలి, లేకపోతే కొంతమంది మీద జల్లి తీసుకోవాలి, లేదు రెండూ కాదు వేరే వేరేగా తీసుకోవాలి, పడుకుని తీసుకోవాలి, లేకపోతే తిరగేసుకుని తీసుకోవాలి. చాలా రకాలైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అండ్ ఈ మధ్య చాలామంది మొదలుపెట్టింది ఏంటంటే యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నటువంటి ప్లేస్లోనే తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇజ్రాయేలీలు మరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి యోర్దాను నదిలో. రిమెంబర్, బాప్టిజం అనేటువంటిది కేవలం నీళ్ళ ద్వారా అయితే
చాలామంది ఇప్పటికీ పరలోకానికి వెళ్ళిపోవడానికి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లే. కానీ రిమెంబర్, చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, బాప్టిజాన్ని నేను ఏ విధంగా చూస్తున్నా? బాప్టిజం అంటే ఎవరో మన మీద చేయించి కొంచెం నీళ్లు పోసి మనల్ని కడిగేసేటువంటి స్నాన ఆచారాలు కాదండి. ఇది మతపరమైనటువంటి ఆచారం కానే కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఒక పాస్టర్ వచ్చి చేయబెడితే ఓ మా పిల్లవాడు బాప్టిజం పొందాడు అని అనుకోవడం కూడా సరైనటువంటి విధానం కాదు. బాప్టిజం అనేటువంటిది నీ యొక్క హృదయంలో కలగవలసినటువంటి ఒక మార్పు. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బాప్టిజం తీసుకునేటువంటిది వివాహం కావాలంటే ఖచ్చితంగా చర్చ్లో బాప్టిజం సర్టిఫికేట్ కావాలి కాబట్టి దే డూ టేక్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బాగా పెరుగుతున్నటువంటి ఆచారాల ప్రకారం చర్చ్ మెంబర్షిప్ కావాలంటే కూడా వీ నీడ్ టు హ్యావ్ బ్యాప్టిజం సర్టిఫికేట్, నాట్ బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి బాప్టిజంని మనం అర్థం చేసుకునే విధానం ఖచ్చితంగా మారిపోతుందండి. ఈనాడు క్రైస్తవ జీవితాలు ఏ విధంగా అయిపోయినాయి అంటే, ప్రతిదాన్ని మతపరమైనటువంటి ఆచారముగా చూడడం అనేది మొదలు పెట్టేస్తాం మనం. కాబట్టి క్రీస్తు ఆ యొక్క బాప్టిజంలో ఉన్నాడా అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి 2 విషయాలు మీ మధ్యనే ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, బాప్తిస్మము మన యొక్క స్వభావంలో ఒక పరిపూర్ణమైనటువంటి మార్పును తీసుకురావాలి. బాప్తిస్మం అనేటువంటిది మన యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి మార్పును ఖచ్చితంగా తీసుకుని రావాలి. తీతుకు రాసినటువంటి పత్రిక మనము చూసినట్లయితే 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట మనం చూసినట్లయితే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయములమును మోసపోయిన వారమును నానా విధమైన దురాశలను భోగములకును దాసులమైయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించు ఉంటిమి. కానీ ఇక్కడ తీతుకు పౌలు గారు రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు ముందు ఏ విధంగా ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఆశలతో ఉన్నారు? అవిధేయంగా, అవివేకముగా, దురాశలతో, భోగములకు దాసులమై ఉన్నాము, దుష్టత్వంతో ఉన్నాం, అసూయ పడుతూ ఉన్నాం. చూస్తున్నటువంటి చాలామంది ఉంటున్నారు కదండి. ఎంతమంది చూస్తున్నారో అందరూ గుండె మీద చేయి పెట్టుకొని, ఇది నా మునుపటి స్వభావం, ఇప్పుడు నాకు ఆ స్వభావం లేదని చెప్పగలమా అండి? నాకు ఎవరిని చూసినా అసూయ రాదు, నాకు అసలు ద్వేషం అనేటువంటిది లేదు, ఎందుకంటే నేను బాప్టిజం తీసుకున్నాను కాబట్టి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటుందండి? బాప్టిజం తీసుకుంటున్నామంటే దాన్ని ప్రతిక్షణం దాన్ని తలపోసుకుంటున్నామా? అది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంతమందికి అసూయ లేదు? ఎంతమంది నిజంగా సమాధానంతో ఉంటున్నాం? సంఘాలలో గొడవలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి మన బాప్తిస్మానికి ఏమైంది? బాప్తిస్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? పెద్ద పెద్ద బిషపుల చేత తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బాప్తిస్మము. చాలామంది గొప్ప గొప్ప సెలబ్రిటీ పాస్టర్స్ చేత తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బాప్తిస్మం. ఏమైపోయిందండి ఆ బాప్తిస్మం? ఎందుకు ఇప్పటికీ మనుష్యుల జీవితాల్లో ఆ మార్పు ఎందుకు కలగడం లేదు? నేను ఎప్పుడు ఈ యొక్క బాప్తిస్మం అనేటువంటి యొక్క అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నా నాకు గుర్తొచ్చేటువంటి మాట సాధు సుందర్ సింగ్ భక్తుడు చెప్పినటువంటి మాట. నేను ఎన్నిసార్లు ప్రసంగం చేసిన ఇది మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటా. ఎందుకంటే బాప్తిస్మం అనేటువంటిది ఒక బొగ్గును తీసుకెళ్లి నీటిలో ముంచడం కాదు. ఏం జరుగుతుందండి? ఒక బొగ్గుని తీసుకెళ్లి నీటిలో ముంచితే దాని రంగు పోతుందా? దాని గుణం పోతుందా? కనీసం అది నీటిని పీల్చుకోదే. దాన్ని నలుపుపోతుందా? పోదు. సో బాప్తిస్మం అనేటువంటిది నీటిని ముంచడం కాదు, నీటిని చిలకరించడం కాదు. బాప్తిస్మం అనేటువంటిది అదే బొగ్గుని తీసుకువెళ్ళి మండుచున్నటువంటి అగ్నిలో వేయడం. అగ్నిలో బొగ్గిని వేస్తే ఏమవుతుంది? ముందు ఎర్రగా మారుతుంది, దాని రంగుని కోల్పోతుంది, తర్వాత దాని స్వభావాన్ని కోల్పోయి బూడిదలాగా అవుతూ ఉంటుంది. సో బాప్తిస్మం అనేది మన స్వభావాన్ని మార్చాలి. అగ్ని చేత కాల్చబడినటువంటి అనుభవం మనకు ఉంటే అది బాప్తిస్మం అండి. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం ఏ రోజు తీసుకోవాలి, ఏ చేతులతో తీసుకోవాలి, ఏ నీటితో తీసుకోవాలి, మినరల్ వాటర్ లేకపోతే సముద్ర వాటర్ కాదండి. బాప్తిస్మం అనేటువంటి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి అగ్ని చేత కాల్చబడినటువంటి అనుభవంలోకి నడవడమే ఇక బాప్తిస్మం. ఇదే అధ్యాయంలో 9వ వచనం మనం చూసినట్లయితే మనం చూస్తూ ఉంటాం. 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాం. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావలులను
కలహములను ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను నిష్ప్రయోజనము వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. సో బాప్టిజం తీసుకున్న తరువాత దేనికి దూరంగా ఉండాలండి? విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? అవివేక తర్కములు. మనలో ఉండేటువంటి డిస్కషన్స్ దేని గురించి తెలుసా అండి? ప్రస్తుతానికి మనకు ఉండేటువంటి హాట్ టాపిక్ ఏంటంటే, ఒకటి కరోనా, ఇంకోటి 3 రాజధానులు. ఇవి 2 విషయాల్లో మనం చేసేదేం లేదండి. పోనీ ఒకవేళ నువ్వు వెళ్ళి ఏమైనా వ్యాక్సిన్ కనిపెడతావంటే అదేం లేదు. పోనీ 3 రాజధానులకి నువ్వు వెళ్ళిపోయిన పరిపాలన చేస్తావంటే దానికి కూడా నీకు సంబంధం లేదు. బట్ మనం కూర్చొని మనం చేసేటువంటి ఆలోచన తర్కములు, డిబేట్స్ ఉంటాయి చూసారండి, యూజ్లెస్. నువ్వు ఏదైనా చేయగలవా? ఏదైనా ఆలోచన చెప్పగలవా? దాని గురించి ఆలోచించి ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు 3 రాజధానుల గురించో లేకపోతే కరోనా వ్యాధి గురించి ఉన్నటువంటివి ఏదైనా ఉపయోగకరమైనటువంటి నువ్వు చేయగలిగితే ఇతరులతో పంచుకో, కానీ నీ యొక్క సమయాన్ని వ్యర్థముగా గడపదు. ఇది బాప్తిస్మము ద్వారా క్రీస్తులోకి నడపబడినటువంటి ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం. ఇంకొకటి వంశావళులను చాలామందికి ఉండేటువంటిది కదండి, చాలామందికి ఉండేటువంటిది మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు తెలుసా మీకు అనేటువంటిది. మా నాన్నగారు పాస్టర్ గారు, వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు, వాళ్ళ నాన్నగారు పాస్టర్. కొన్ని తరాల నుంచి పాస్టర్లుగా ఉంటున్నామని చెప్పుకునేటువంటి చాలామంది ఉన్నారు. కొన్ని తరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నామని గొప్పలు చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. ఉపయోగం ఏంటండి? ఇదేమన్నా క్యాస్ట్ సిస్టమ్ లాగా మనకు కనిపిస్తుందా? బాప్టిజం అనేటువంటిది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అనుభవించవలసినటువంటి ఒక గొప్ప మార్పు. కానీ ఆ మార్పుని వంశావళులతో మనం చూస్తున్నామంటే మన జీవితం ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వంశావళులు దేవునికి అవసరం లేదు. మీ నాన్నగారు చేసినటువంటి పుణ్యం నీకు వస్తుందని కాదు, మీ తాతగారు చేసినటువంటి పాపాలు నీకు వస్తాయని కాదు. ఏ రోజు కీడు ఆ రోజుకి అన్నట్టుగా నీ జీవితంలో నువ్వు బ్రతికినటువంటి ఈ కాలంలో నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో దాని మీదే నీ యొక్క తీర్పు ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాడు, కలహములను ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నది. మన ఆలోచన ఇదే. చాలా చెప్పాడు ధర్మశాస్త్రము గూర్చినటువంటివి. మోషే ధర్మశాస్త్రంలో చాలా చెప్పాడు. బేసిక్గా మనకి చాలామంది బైబిల్ గురించి తర్కములు చాలా తక్కువగా ఉంటాయి. కాన్స్టిట్యూషన్కి సంబంధించి చర్చ్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇందులో ఇది చెప్పారు లేకపోతే ఇందులో చెప్పారనేటువంటి వివాదాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ బాప్టైజ్డ్ ఇన్ క్రైస్ట్ ఇఫ్ యు బిలీవ్. నువ్వు దేవునిలో బాప్తిసం పొందావని నమ్మితే దేవునికి సంబంధించిన మాటలు వస్తాయండి. అది మనకి లేదు కాబట్టి సంఘాలు ఈరోజు ఈ విధంగా తయారయ్యాయి. కాబట్టి చాలా జాగ్రత్త పెట్టుకోండి. బాప్తిసం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక పరిపూర్ణమైనటువంటి మార్పును తీసుకొచ్చేటువంటిదిగా ఉంటుంది. అది తీసుకురావట్లేదంటే గుర్తుపెట్టుకోండి, యూ ఆర్ నాట్ బాప్టైజ్డ్. నువ్వు బాప్తిస్మం పొందలేదు, చాలా ఖచ్చితంగా చెప్తున్నా. రెండవదిగా బాప్తిస్మం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని చూస్తూ ఉంటాం. యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటాం 3వ అధ్యాయంలో నికోదేమస్ వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతూ ఉంటాడు. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసేయకుడును అతడు రాత్రి యందు ఆయన ఎద్దుకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడును చేయలేడని అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఒకడు నూతనంగా జన్మిస్తే గాని దేవుని రాజ్యాన్ని చూడలేదు. యేసుక్రీస్తు వారు ఆయన ఉన్న కాలంలో ఒక మాట చెప్పాడు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. చాలా స్పష్టంగా చెప్పాడు కదండి. అది తర్వాత వస్తుందనో ఆ విషయం చెప్పలే. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే చాలా స్పష్టంగా చెప్పాడు, అరే అయ్యా మీ మధ్యలోనే ఉంది అని చెప్పారు. ఎంతమంది దేవుని రాజ్యాన్ని చూశారండి? నేను మీ ఫేసెస్ మీ చేతులు చూడలేను, కానీ ఒకవేళ వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తి ఎస్ నేను దేవుని రాజ్యాన్ని చూసామని చెప్పగలరా? మనసులో నేను చూశాను, నేను ప్రయత్నం చేస్తాను, నేను కడుతున్నానని చెప్తారా అండి? గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం అనేటువంటిది మన యొక్క కన్నులను తెరుస్తుంది దేవుని రాజ్యాన్ని చూడడానికి. మదర్ తెరిసా, మనం ఆవిడ గురించి ఆలోచన చేస్తే అంతవరకు చాలామంది సేవలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు దేశంలో, ప్రపంచంలో. కానీ మదర్ తెరిసా చాలా ప్రత్యేకంగా నిలబడింది. ఎందుకంటే కలకత్తా వీధుల్లో కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి వారు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని అక్కున చేర్చుకొని ముద్దు పెట్టి తను ప్రతి ఒక్కరికి స్వస్థపరచడానికి స్వస్థ బుద్ధితో తను పనిచేసిందండి. ఆవిడ చెప్పినటువంటి మాట, నేను ప్రతి ఒక్కరిలో క్రీస్తుని చూస్తున్నాను అనేటువంటిది. ఈనాడు మన పక్క వాళ్ళలో క్రీస్తుని ఎక్కడ చూస్తున్నామండి? ఒకవేళ ఆకలితో వచ్చినటువంటి వాళ్ళలో క్రీస్తుని ఎవరినైనా చూస్తున్నారండి?
అసలు నీలో క్రీస్తు కనిపిస్తున్నాడా? మనలో క్రీస్తు లేనప్పుడు మన కళ్ళు క్రీస్తు కంట్లలాగా ఎలాగవుతాయి? క్రీస్తు కన్నులతో మనం దేన్ని లోకాన్ని చూడలేనప్పుడు దేవుని రాజ్యం ఏ విధంగా కనిపిస్తుంది? యేసు క్రీస్తు వారు తనకుండేటువంటి ఆత్మీయ నేత్రాలు తెరిచి చెప్పినటువంటి మాట, ఇదిగో పరలోక రాజ్యం మీ మధ్యనే ఉందని చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఆయనకి తెలుసు పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో. మనకి పరలోక రాజ్యం కనిపిస్తలే. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒకవేళ నీ కన్నులు తెరవబడలేకపోతే, మనం చూసేటువంటి విధానం చాలా తప్పుగా ఉన్నట్లయితే గమనించండి, బాప్తిస్మములో నీవు పాలు పొందలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తను ఇష్టపడినటువంటి వారికి తన రాజ్యాన్ని పరిచయం చేస్తాడు. అదే జరుగుతుంది. మనకి ఎందుకు ఇంకా ఆ విషయంలో ఒక స్పష్టత రావడం లేదంటే, బాప్తిస్మాన్ని ఇప్పటికీ మనం తప్పుగానే చూస్తూ ఉన్నాం. నికోదేమో అదే కదండి జరుగుతున్న విషయం. అందుకు యేసు అతనితో మాట చెప్పాడు, కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. తర్వాత అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా? ఆయనను అడిగాడు. ఇదే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఏంటి? శరీరానుసారంగా ఆలోచిస్తారు, ఆత్మ మూలంగా పుట్టినటువంటి వారు ఆత్మానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ నీ బాప్తిస్మము కేవలం నీటిని ఆధారం చేసుకుని ముంపుడో, లేకపోతే చిలకరింపో, లేకపోతే యోర్దానులో మునిగావో, లేకపోతే మన మెరీనా బీచ్లో మునిగా నాకు అనవసరం అండి. ఒకవేళ ఆ దాని మీద మీరు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకున్నట్లయితే మీ యొక్క విశ్వాసము, మీ యొక్క చూపు కూడా అదే విధంగా ఉంటుంది. అదే నీ యొక్క బాప్తిస్మం మారు మనస్సు పొందిన తరువాత విశ్వాసముతో యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి తీసుకున్నటువంటి బాప్తిస్మం అయితే నీ జీవితం ఖచ్చితంగా వేరేలాగా ఉంటుంది. మనం ప్రక్కన ఉన్నటువంటి వారితో, మన ఇరుగు పొరుగు వారితో మనం నడిపేటువంటి, మనం చేసేటువంటి సంభాషణ, మన చూపు, మన మాట, ప్రవర్తన, ప్రతిదీ నీ యొక్క బాప్తిస్మం రోజు నువ్వు చేసినటువంటి ప్రమాణం జ్ఞాపకం చేసుకుని మాట్లాడేటువంటిగా, చూసేటువంటిగా ఉండాలి. మనం బాప్తిస్మం తీసుకునేటప్పుడు చెప్పేటువంటి ప్రమాణాలు ఏంటండి? ఈ లోక డంబమును విసర్జిస్తున్నానని చెప్తాం కదండి. ఎంతమంది లోక డంబాలను విసర్జిస్తారండి? లోక డంబాలే మనకు కావాలి. సంఘంలో పెద్ద పెద్ద పోస్టులే కావాలి. సంఘంలో వేరే వేరే అధికారాల కోసం పాటుపడేటువంటి పరిస్థితులు మనకు వచ్చేసాయి. లోకానికి సంఘానికి తేడా తెలియనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మన యొక్క ఆలోచన దేవుని మీద లేదండి. స్పష్టంగా రోజు ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు, కానీ మన బుద్ధి మన పక్కన వాళ్ళని ప్రేమించలేనప్పుడు, మన బుద్ధి సంఘంలో ఒక మంచి సమాధానాన్ని తీసుకురాలేనప్పుడు, ఒకవేళ నువ్వు పాస్టర్ అయినా, సంఘ పెద్దవైనా, సంఘస్థుడు అయినా, బిషప్ అయినా, పోప్ అయినా, ఎవరైనప్పటికీ నీవు బాప్తిస్మం పొందలేదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. సో ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే బాప్తిస్మకు ఉన్నతమైన ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఆ ఉన్నతమైన ఉద్దేశం మనకు అర్థమైనప్పుడు బాప్తిస్మం ఒక సాక్రమెంట్ లాగా, ఒక పరిశుద్ధమైనటువంటి దాని కింద మనం చూస్తూ ఉంటాం. లేకపోతే ఇది కేవలం మతపరమైనటువంటి ఆచారమే. కేవలం మతపరమైనటువంటి ఆచారమే. ఎన్నిసార్లు మునిగితే పోతుందండి? ఏ హస్తాలను నమ్ముకోవద్దండి. నీ బాప్తిస్మం తీసుకోవాలనుకున్నప్పుడు అది నీ మారు మనసుకు సంబంధించిందే ఉండాలి తప్ప అకేషనల్గా ఆ రోజున తీసుకోవాలని అనుకోకూడదు. ఆ పాస్టర్ చేత చేసుకోవాలనేటువంటి ఆలోచన మానిపడండి ప్లీజ్. దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే బాప్తిస్మం అనేటువంటిది ఇక్కడికి సంబంధించింది కాదు, ఇది హృదయానికి, ఆత్మకు సంబంధించింది. ఇది మనం అర్థం చేసుకున్న రోజు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. మనం బాప్తిజం ఒక సెలబ్రేట్ చేసుకుంటాం కదండి. మన కుటుంబాల్లో ఒక బాప్తిజం జరిగితే చాలామందికి భోజనాలు పెట్టుకునేటువంటి ఆచారాలు చాలామందికి ఉన్నాయి. సంతోషంతో కేక్ కటింగ్, స్వీట్స్ మంచుకునేటువంటి రోజు. బాప్టిజం ఇస్ నాట్ సెలబ్రేటింగ్ టైం. సెలబ్రేషన్ కాదండి, అది సంతోషించేటువంటి సమయం కాదు. ఇది మొదటి అడుగు దేవుని యొక్క మిషన్ ముందుకు తీసుకువెళ్ళడానికి. సంతోషించాల్సింది ఎవరు? దేవుడు మనల్ని బట్టి సంతోషించాలి. ఏదో బాప్తిజం తీసుకున్నామని నువ్వు సంతోషించేటువంటి సమయం కాదు. నువ్వు ఒకరు చనిపోయే ముందు అదే సంతోషాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు డిసైడ్ చేస్తాడు నిజంగా ఆ సమయంలో నేను సంతోషించేటువంటిది. సో బాప్తిజం అనేటువంటిది మొదటి అడుగు మాత్రమే, చివరి అడుగు కాదు. డోంట్ సెలబ్రేట్ అది నిజంగా నువ్వు ఫుల్ఫిల్ చేసినప్పుడు సెలబ్రేట్ చేసుకో. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉందాం. ముఖ్యంగా సంఘంలో ప్రతి ఒక్కరికి మనం చేసేది, సంఘంలో సమాధానం కోసం పాటుపడతాం. సంఘంలో ఈ యొక్క తరాల గురించినటువంటి అవగాహన మాటలు లేకుండా మనం చూద్దాం. ఇక్కడ అదే చెప్పాడు తీతుకు పౌలు చాలా స్పష్టంగా, వంశావళులు మనకు అవసరం లేదండి, వ్యర్థమైన తర్కాలు మనకు అవసరం లే, లా గురించినటువంటి మాటలు మనకు అనవసరం లేదు. మనకు అవసరమైన మాట ఒకటే, రక్షణ మనకు దొరికిందా లేదా. నీవు నేను ఆ యొక్క
క్రీస్తు ఆత్మలో కడగబడ్డామా లేదా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్పదైనటువంటి ఆత్మ మనం నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి అంత గొప్ప ఆత్మ, దేవుని ఆత్మ మనం నడిపించాలని కోరుతూ ఇక మాటలను ముగిస్తున్నాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల మా ప్రియ పరలోక తండ్రి దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవ, గడిచినటువంటి దేవా ఈ దినాలన్నీ మమ్మల్ని రక్షించావు. ముఖ్యంగా దేవా ధ్యానించిన వాక్యం బట్టి వందనములు చెల్లిస్తున్నాం. బాప్తిస్మం ద్వారా దేవా మమ్మల్ని నీలో ఐక్యపరుచుకుని ప్రార్థన చేస్తున్నాం. మారు మనస్సు అనుభవాన్ని దయచేయండి అయ్యా. ఒక పరిపూర్ణమైనటువంటి దేవ జీవితంలో ప్రవేశపెట్టమని ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని దీవించండి, సమాధానాన్ని దయచేయండి. సమాజంలో ఉన్నటువంటి యొక్క వ్యాధులను, రోగాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవ, సహాయం చేయండి దేవ. గొప్ప శాంతిని మేము చూచేటువంటి సందర్భాలను మాకు దయచేసి మీ కృపల వర్ధిల్లింపు చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దివ్య నామమున సంఘమంతటికి కూడా శుభములు. దేవుని యొక్క పరిశుద్ధ దీవెన ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు కలగాలని నా ప్రార్థన. ప్రియులరా, మరి యొక్క కోవిడ్ కాలమందు మీ యొక్క మరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించేటువంటి క్షేమము, భద్రత, స్వస్థత, సంరక్షణ మీరందరూ కూడా అనుభవిస్తున్నారని నేను నమ్ముచున్నాను. ప్రియులరా, మరి సమయంలో ప్రత్యేకంగా మరి అనౌన్స్మెంట్స్ ఈ విధంగానే దయచేసి గమనించండి. తమ జన్మదినాలు అలాగే వివాహ వార్షికోత్సవాలు జరుపుకునే వారు ఈ విధంగా ఉన్నారు. ఈ నెల 16వ తారీఖున మిస్టర్ కె శామ్యుల్ బోనే, అలాగే మిస్టర్ నితిన్ రాజశేఖర్, బేబీ అలీనా దీపక్, అలాగే 17న మిస్ కె సునీలా గ్రేస్, మిస్సెస్ ఎలిజబెత్ ప్రియదర్శిని, మాస్టర్ డారెన్ సుశీల్ అండ్ బేబీ గబ్రియనా డోరతీ డేవిడ్. అలాగే 18వ తారీఖున మాస్టర్ జోషువా నవజీవన్ ప్రసాద్, 19వ తారీఖున మిస్ వర్ష విజయరాజ్, 21వ తారీఖున మిస్టర్ పి శామ్యుల్ మనోహరం, మిస్టర్ టి మైకల్ జయసుందర్, కమాండర్ రాహుల్ ఉపాధ్యాయ్ అండ్ డాక్టర్ కె రామ్ ప్రసాద్. అలాగే 22వ తారీఖున మిస్సెస్ సవిత థియోఫిలస్, మిస్సెస్ సిహెచ్ పద్మావతి. అలాగే వివాహ వార్షికోత్సవం జరుపుకున్నవారు ఈ విధంగా ఉన్నారు. 18వ తారీఖున మిస్సెస్ అండ్ డాక్టర్ పి రవిమోహన్, మిస్సెస్ అండ్ మిస్టర్ డిపి రంగారావు. అలాగే మరి 21వ తారీఖున మిస్ అండ్ మిస్టర్ ఆదర్శ్ థామ్సన్ దంపతులు తమ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. వీరందరికీ కూడా సంఘపక్షమున మా హృదయపూర్వక శుభాకాంక్షలు, నిండైన దేవుని ఆశీర్వాదాలు కలగాలని మా ప్రార్థన. అలాగే మరి ప్రియులరా, మరి ఈ యొక్క సమయంలో మన సంఘంలోకి చెందిన కొంతమంది మరి అస్వస్థత గురై ఉన్నారు. వారి నిమిత్తమే ప్రత్యేకంగా మీరు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాం. మిస్టర్ కె ప్రకాష్ విజయ్ రాయలు, మిస్సెస్ కె మంజులత, మిస్ కె శ్రేయ, మిస్టర్ కెబి ప్రశాంత్, మిస్టర్ జే కరుణ్, అలాగే మిస్సెస్ కె శ్యామల, మిస్టర్ ఎస్పి డేవిడ్ అబ్రహాం, మిస్సెస్ యానీ నిర్మల, మిస్టర్ పి అనిల్, మిస్టర్ ఎం నిరంజన్, మిస్టర్ ఎస్ సుశీల్. వీరందరికీ కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మేము మనవి చేస్తున్నాం. అలాగే మరి దేవుని కృపను బట్టి ఆయన స్వస్థత పొంది మరి రికవర్ అయినటువంటి మన ప్రియులను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మిస్టర్ రాకేష్ ఆనంద్ గారు, అలాగే మిస్సెస్ బి నిలిమా బెన్హర్, వీరందరిని బట్టి కూడా మనం దేవుని స్తుతిస్తున్నాము. ఈ బిడ్డలు దేవుని మహాకృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన స్వస్థతను బట్టి మరి రికవర్ అయి ఉన్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే సంఘంలో ఉన్నటువంటి మరి వయస్సు పైబడిన వారు, వృద్ధుల కొరకును అలాగే చిన్న బిడ్డల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తున్నాము. సంఘమందరిని కూడా మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చేస్తున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనం చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమస్వరూపుడా, సర్వోన్నతుడు అయిన గొప్ప దేవ, సకల ఆశీర్వాదములకు జనకుడమైన మా గొప్ప రక్షక, మీ ఘనమైన పరిశుద్ధ నామమును మేము స్తుతిస్తున్నాం, కొనియాడుచున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా, నీ పరిశుద్ధ సన్నిధిలో నీ ప్రియమైనటువంటి సంఘముగా మేమందరము కూడా ఇటు రీతిలో ఓ తండ్రి సమకూడి నీ పాదముల చెంత మేము చెల్లిస్తున్నటువంటి ఈ స్తుతి కృతజ్ఞత అర్పణలను ప్రభువా మీరు అంగీకరిస్తున్నారని నమ్ముచున్నాము. అలాగే మా ప్రార్థన, విజ్ఞాపన, విన్నపాలను కూడా మీరు స్వీకరిస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఏదైనా ప్రత్యేకంగా తమ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకునే బిడ్డలందరూ కూడా ప్రత్యేక రీతిలో మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇటువంటి సంతోషకరమైనటువంటి జన్మదినములు అలాగే వివాహ వార్షికోత్సవం అనేకము తమ జీవితాల్లో జరుపుకుంటూ మీ కృపలో వర్ధిల్లే అనుభవాన్ని వారికి దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాము. ఆరోగ్యములు, శాంతి, సమాధానములు సమృద్ధిగా నీ బిడ్డలకు మీరు దాయిచ్చేయండి. అలాగే ప్రత్యేకంగా ప్రభా మరి యొక్క కాలమందు కొంత అస్వస్థతకు గురైనటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము. ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరుని దర్శించి, దీవించి, బలపరిచి ఆయన స్వస్థపరచమని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము బిడ్డలకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన ప్రభా మరి నీ కృపను బట్టి రికవర్ అయిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నాయన ప్రభా మీరు అనుగ్రహించిన స్వస్థత, సమాధానములను బట్టి మీకు వందనాలు. శరీరాత్మ ప్రాణంలో నీ బిడ్డలకు కావాల్సిన నూతన బలమును, శక్తిని, ఆరోగ్యమును దాయిచ్చేసి ఆయన చక్కటి ఆరోగ్యంతో నీ బిడ్డలు తమ యొక్క దైనందిన జీవితాల ముందుకు సాగుచు మీ నామాన్ని మహింపరిచే కృపను వారికి దాయిచ్చేయండి. మా సంఘంలో ఉన్న వృద్ధులను తండ్రి ప్రభా చంటి బిడ్డలను మీరు దర్శించి, దీవించి, బలపరచండి. ఈ కాలంలో ప్రత్యేకముగా మీ పరిశుద్ధ దూతల కాపుదల సంరక్షణ వారు దాయిచేసి సంపూర్ణమైనటువంటి మీ యొక్క స్వస్థతను, నెమ్మది, సమాధానంలో వారి జీవితాల్లో ప్రసాదించండి. యవన బిడ్డలను దీవించండి ప్రభా. తమ యొక్క విద్యాబుద్ధులు మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ పద్ధతి ద్వారానే కొనసాగిస్తుండగా వారికి తోడుగా ఉండండి. నైనా ప్రభా మరి కావాల్సినటువంటి ఆరోగ్యముల బిడ్డలు కూడా దాయిచేయండి. నైనా ప్రభా వారి యొక్క అకాడమిక్ ఇయర్లో ఎటువంటి విధమైనటువంటి తండ్రి అంతరాయములు ఎక్కువగా కలగకుండా నీ బిడ్డలో ప్రభా మరి తమ యొక్క అకాడమిక్ ఇయర్లో ముందు కొనసాగృపను దాయిచేయండి. నైనా తండ్రి ఇంకా ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి ప్రభా మరి నీ స్వస్థత కోరుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి ప్రభా. నైనా అనేక విధమైన వ్యాధి బాధలతో నైనా ప్రభా నీ బిడ్డలు సతబంధమవుతుండగా ఈ యొక్క కాలమందు ప్రత్యేకమైన రీతిలో మీ గాయపడిన హస్తమును ప్రతి బిడ్డపైన ఉంచండి. ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా మీ గాయపడిన హస్తమును ఉంచండి ప్రభా. మీ పరిశుద్ధమైనటువంటి రక్త ధారల బిడ్డలను కడగండి, శుద్ధి చేయండి. సంపూర్ణమైన స్వస్థతను, బలమును, శక్తిని, ఆరోగ్యమును, మీ శాంతి, సమాధానములు ప్రభా నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో మీరు దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. మీ రక్తమును, వాకును, ఆత్మను, ప్రభావాన్ని వారి చుట్టూ కంచిగా ఉంచి ఎటువంటి తెగులు కూడా బిడ్డలను సమీపింపకుండా ప్రభా వారికి కావాల్సిన మీ పరిశుద్ధ దూతల కాపుదల సంరక్షణ భద్రత ఆయన సంపూర్ణమైన రీతిలో బిడ్డలు దాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా మరొకసారి ప్రభా నీ బిడ్డలందరూ కూడా మీ బలమైన హస్తాలకు మీ దేవులుగా అప్పగించుకుంటూ మరి ముఖ్యంగా ప్రభా ప్రపంచవ్యాప్తంగా ప్రభా ఇక కరోనా వైరస్ వల్ల ఎంతోమంది ప్రభా మరి బాధపడుతున్నారు తండ్రి. అయినా మా దేశంలోనూ అలాగే మా యొక్క రాష్ట్రంలో మరి ముఖ్యంగా మా దేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం నా బిడ్డలందరూ కూడా ముఖ్యంగా ఈ వైరస్ బారిన పడి నైనా ప్రభా మరి యొక్క అవుతండి ప్రభా అనారోగ్య పాలవుతున్న బిడ్డలందరూ కూడా మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి, విడిపించండి ప్రభా. నైనా ప్రభా నీ బిడ్డలకు కావాల్సినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచ్చండి. అపవాది కార్యములను లయపరచండి ప్రభా. ఈ యొక్క కరోనా వైరస్ తండ్రి ప్రభా ఈ యొక్క అపవాది యొక్క అస్త్రముగా మానవాళి పైన ప్రభా తన యొక్క ప్రభావాన్ని చూపుచుండగా అపవాది కార్యములను లయపరిచి ఈ వైరస్ను ప్రభా మీరు అంతమొందించండి. ఈ పరిశుద్ధమైనటువంటి అగ్నితో దహించండి, నీ రక్తంలో కడిగివేయండి ప్రభా. నీ ప్రజలకు కావాల్సిన విడుదలను, నెమ్మదిని, సమాధానం, విమోచన దయచేసి నైనా యేసు క్రీస్తు నామములో బిడ్డలందరికీ కావాల్సిన స్వస్థత, సమాధానం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క ఆరాధన వీక్షిస్తున్న ప్రతి బిడ్డ పైన కూడా మీ నిండైన దేవుని ఆశీర్వాదాలు మన గురించి వారి ప్రతి విధమైన అవసరములన్నీ కూడా తీర్చండి. ఆర్థికంగా ప్రభాని బిడ్డలు ఈ కాలమందు ప్రభా ఎంతో నైనా తండ్రి ప్రభా ఇబ్బంది పడుచుండగా వారికి కావాల్సిన ఆ విడుదల దాయిచ్చండి, ఆర్థిక సమృద్ధిని దాయిచ్చండి. ఉద్యోగాలు ఏమి కూడా ఎవరు కూడా కోల్పోకుండా నైనా కోల్పోయిన ప్రభా నూతనమైన ఉద్యోగాలు వారికి దాయిచ్చేసి మీ కృపలో ఆ బిడ్డలకు తండ్రి ప్రభా చక్కటి జీవనోపాధిని దాయిచ్చమని ఈ కాలమందు ఎవరు కూడా తండ్రి ఎటువంటి విధమైనటువంటి ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా కూడా వారికి సమృద్ధి అయినటువంటి మీ కృపను వారికి ప్రసాదించమని, మీ చల్లని రెక్కల నీడన ప్రతి కుటుంబాన్ని సంరక్షించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మనమందరము కూడా కలిసి అపోస్తుల విశ్వాస సూత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భము ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి
చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రభువు మీకు తోడైండునుగాక. మీ ఆత్మకును తోడైండునుగాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థన చెప్పుకుందుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులు నడిపింపుము. పైనుండి వారికి జ్ఞానము దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ స్వాస్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకం నీలువాడు మరి ఎవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. ప్రార్థించుదము. మహిమ కలిగిన దేవా, నీ మంచితనమును మరియు దయగల ప్రేమతో మమ్ము రక్షించి మా పాపములను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధాత్మతో నూతన పరిచినవాడు. ఆత్మతోనూ నీళ్లతోనూ జన్మించు మర్మమును అర్థము చేసుకునగల జ్ఞానమును మాకు వసుగము. అలాగుననే నీ నిత్యరాజ్యములో సంపూర్ణ జీవితమును అనుభవించగల వారమగనట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచూ ఉండడి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్. సమాధానము కొరకైనటువంటి సంగర ప్రార్థన చేయదము. సమాధానకర్తవును ఐకమత్య ప్రియుడు అయినటువంటి ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్ర్యమును, నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైనటువంటి మేము ఏ విరోధుల బలమునకు భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసుక్రీస్తు బలము వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైనటువంటి ప్రార్థన చేయదము. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారము వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యవాగ దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైనటువంటి ఉపద్రవంలో చిక్కొనకుండానట్లును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరిపింపబడినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిల దేవా, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దాయిచేదునని మాట ఇచ్చున్నావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినటువంటి నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దాయిచేయము. ఆమేన్. దీవెన తీసుకుందాం. యెహోవా మనలను కరుణించి కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపజేసి దాయి చూపునుగాక. యెహోవా తన ముఖ కాంతిని మన మీద ప్రకాశింపజేసి తన సమాధానమును మనకు దాయిచేయునుగాక. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమును మనందరికీ తోడయండి కాపాడునుగాక. ఆమేన్.
జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండజయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము క్రుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో